గనుక ఒకవేళ వాళ్ళకి గ్రహింపు లేకపోయినా పర్వాలేదండి, కానీ ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళుతూ దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరుస్తున్నటువంటి మీరు నేను గ్రహింపు లేని వాళ్ళమైతే ఏమండి ఇది చాలా భయంకరమైన విషయం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఆరాధిస్తున్న దేవుని పట్ల మనం ఒక గ్రహింపు కలిగి ఉండాలి. ఏమండి ఆ గ్రహింపే షడ్రకు మేషకు అభిజ్ఞగు అను వారిని అగ్ని గుండము దగ్గర నిలబెట్టినప్పటికీ కూడా ధైర్యముగా నిలబడ్డారు. స్తోత్రం కలుగునగాక. ఏమంటే వారు ధైర్యముగా నిలబడ్డారు. నిలబడి ఏం చెప్తున్నారు వాళ్ళు? చెప్పండి, ఏం చెప్తున్నారు? మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మమ్మలను తప్పించుటకును రక్షించుటకును సమర్థుడు అని చెప్తున్నారు. చెప్పండి, కొట్టి ప్రభువుని గణపరచండి ఒకసారి. మేము ఆరాధిస్తున్న దేవుడు మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు. వారికి ఏముంది చెప్పండి? ఒక గ్రహింపు ఉంది, ఒక అవగాహన ఉంది. మా దేవుడు స్వస్థపరిచేవాడు, మా దేవుడు విడుదలనిచ్చేవాడు, మా దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. స్తోత్రం కలుగునగాక. ఈరోజు దేవుని పిల్లలరా, మనలో ఎంతమందికి అవగాహన ఉంది? ఎంతమంది మనము దీన్ని గ్రహించగలుగుతున్నాం? స్తోత్రం కలుగునగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు పుట్టినటువంటి రాత్రి ఒక దేవుని యొక్క